రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3 కోట్లు విలువ చేసి 1016 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసిన పోలీసులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల్లో సిఐఆర్ పోర్టల్ ద్వారా సుమారు 14 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి రాచకొండ సిపి సుధీర్బాబు తెలిపారు. మొబైల్ ఫోన్స్ పైన వెంటనే ఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసి వాటిని రికవరీ చేయడం జరుగుతుందని సుధీర్బాబు తెలిపారు. మొబైల్ రికవరీ చేయడం కోసం కమిషనరేట్ పరిధిలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎల్బీ నగర్లో 655, మల్కాజ్గిరిలో 290, భువనగిరి 71 రికవరీ చేసినట్లు సిపి తెలిపారు. సార్ నాది కూడా రాళ్ళ లేదు సార్. మా పిఆర్ఓ గారి కూడా బ్యాకర్ గారు సార్ ఇంకొక మీరు అక్కడే ఉండాలి, అటు పోవద్దు. సార్ సార్ మేడం మేడం మీరు కొంచెం ఎక్కడ అటు శిల్పాలలో కొంచెం నేను ఎల్బీనగర్ టు మన దిల్షుక్నగర్ ట్రావెల్ చేస్తున్నప్పుడు నా ఫోన్ మిస్ అయిపోయింది. అది అరౌండ్ 11:30 ఇన్ ద నైట్. ఆ టైంలో చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను. సరే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను, వెళ్ళాను. ఆ టైంలో పోలీసులు బాగా రిసీవ్ చేసుకున్నారు, కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. కానీ నేను అసలు ఎప్పుడు అనుకోలేదంటే ఫోన్ దొరుకుతుందని అయితే అనుకోలేదు. ఓన్లీ కంప్లైంట్ ఇవ్వడం మన బాధ్యత కాబట్టి ఇద్దాము, సార్ ఎంక్వైరీ చేస్తారా చేయరా అనే ఒక ఇదిగా ఉండేది. బట్ నాకు మెసేజ్ వచ్చి మళ్ళీ ఇదేంటి అని అడిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగినప్పుడు మీ ఫోన్ దొరికిందండి, మీకు మళ్ళీ ఒక ప్రాపర్ టైంలో వాళ్ళు కాల్ చేస్తారు, అప్పుడు వెళ్ళి తీసుకోండి అన్నారు. చాలా సంతోషం వేసింది. అంటే పోలీస్ వ్యవస్థపై ఇంకా బాగా నమ్మకం పెరిగింది, టు బి హానెస్ట్. సో అందరి పోలీసులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా చాలా సంతోషం. उसको मालूम है बस है हिंदी में बोलो शिवा రామగిరి చారి నెక్స్ట్ సత్యరెడ్డి. నేను మీర్పేట్ నుంచి వస్తున్నాను. లాస్ట్ 6 months బ్యాక్ నేను మొబైల్ పోగొట్టుకున్నాను.
ఆ మొబైల్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఎందుకంటే అది మా హస్బెండ్ నా బర్త్డే రోజు ప్రజెంట్ చేశారు, కానీ అది నా మ్యారేజ్ డే రోజు నేను పోగొట్టుకున్నాను. నేను వెంటనే మీర్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేజ్ చేశాను. సార్ వాళ్ళకి సపోర్ట్ చాలా మంచిగా, రెస్పాన్స్ మంచిగా ఇచ్చారు. కానీ ఈ రోజు నేను మళ్ళీ ఆ మొబైల్ నేను మళ్ళీ దానికి తెచ్చుకోవడం వల్ల నేను వెరీ హ్యాపీ అబౌట్ దిస్. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు స్పెషల్లీ కమిషనర్ సార్ అండ్ హోల్ ద రాచకొండ police department. Thank you. Where? Is there anyone who bought mobiles in bulk? Mobile in bulk numbers? That's what we are inquiring, but as of now, ఇందులో ఈ లాట్లో అటువంటి ఏం రాలేదు, మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. మేము అన్ని ఇండివిజువల్ దగ్గర సీజ్ చేసిన ఇవన్నీ వీళ్ళు లుక్ ఇంటూ దట్. సెల్లర్ని ఎవరైనా మీరు ఐడెంటిఫై చేయడం కానీ వాళ్ళని సెల్లర్ని ఎవరైనా ఐడెంటిఫై చేశారా సార్ సెల్లర్స్ని? ఇది ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ పోర్టల్ ఎంటర్ అయిన తర్వాత మనం దాన్ని లొకేషన్ పట్టుకొని ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా మీ ఫోన్ స్టోలెన్ ఫోన్ ఇది మీరు తెలియకుండా కొన్నారు, ఇది మాకు ఇవ్వమని చెప్తే వాళ్ళు మాకు ఇచ్చిన ఫోన్స్ ఇవన్నీ. అదే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కొన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్. దట్స్ వాట్ స్ట్రేంజర్స్ మోస్ట్ ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూలో 3 crores వర్త్ సెల్ ఫోన్స్ని మా సిసిఎస్ టీమ్స్ అండ్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి అధికారులు అంతా కలిసి 1016 ఫోన్స్ను రికవర్ చేశారు. స్టోలెన్ ఆర్ లాస్ట్ ఫోన్స్ రికవర్ చేశారు. దీనివల్ల ఒక 3 కోట్లు వర్త్ ఫోన్స్ను మనము రైట్ఫుల్ ఓనర్స్కు అందజేయడం జరుగుతుంది ఈరోజు. ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు ప్రతి ప్రెస్ మీట్లో నేరస్తుని ప్రజెంట్ చేయమంటారు, బట్ ఇందులో నేరస్తుడు లేడు. ఇందులో only we have phones here, so we are trying to find out stolen property lo unnatuvanti nerastulo. It is by handing over these phones to the victims is not end in itself. We will have our investigation is still going on to identify the accused who involved in this commission offences. Then one important aspect is that ఈ వీటిలో కొన్ని షాప్స్లో కూడా కొనడం జరుగుతుంది. సో షాప్ కీపర్స్ కూడా ఎవరైనా బల్కీ నంబర్స్లో ఎక్కువ ఫిల్ నాట్ ఇన్ పొజిషన్ యూజ్ ఇట్, అది కూడా ఉంటుంది. దాని తర్వాత ఎవరైనా విక్టిమ్స్ ఫోన్స్ అంటే ఈవెన్ ద పర్సన్ హూ బాట్ ద ఫోన్స్ ఆల్సో వి ఆర్ ట్రీటింగ్ ద విక్టిమ్స్ ఓన్లీ అన్లెస్ ఇట్స్ ప్రూవ్డ్ అగేన్స్ట్ దెమ్. మేము పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు మీరేం ప్యానిక్ కానవసరం లేదు, ఎందుకంటే మేము ప్రాసెస్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము ఫోన్ చేసి మీ ఫోన్ ఇట్లా ఉంది మాకు CEIRలో వచ్చింది కాబట్టి మాకు తీసుకొని సరెండర్ చేయండి అని చెప్తే కొందరు పోస్ట్లో పంపిస్తున్నారు, కొందరు వచ్చి ఇస్తున్నారు దగ్గర ఉన్న వాళ్ళు. కొందరు ఏం చేస్తున్నారంటే అది హెసిటేట్ చేస్తున్నారు. అలా చేయొద్దు.